రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే మనకైతే వరి నాట్ల సమయంలో వేస్తున్నటువంటి కాంప్లెక్స్ ఎరువులకు బదులుగా మనం అయితే ప్రత్యేకంగా ఏ విధంగా తయారు చేసుకోవాలి కాంప్లెక్స్ ఎరువులకు బదులుగా మనం ఆఖరి అడుగు మందు అనే దాని గురించి అయితే మనమైతే ఈ వీడియోలో అయితే మనమైతే డిస్కషన్ చేయబోతున్నాం అనమాట. ఎవరైనా ప్రస్తుత అగ్రికల్చర్ ఛానల్ కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనకైతే దాదాపుగానైతే మనకైతే చాలా రకాలటువంటి మనకు కాంప్లెక్స్ ఎరువులు అయితే మనకైతే అందుబాటులో ఉన్నాయన్నమాట. మనకు తక్కువ ధరవి అలాగే ఎక్కువ ధరవి కూడా అందుబాటులో ఉన్నవి. అయితే రైతులు ఎవరి యొక్క బడ్జెట్ అనుగుణంగా వాళ్ళైతే వేయడం అయితే జరుగుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే చాలా వరకు అయితే ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అని కూడా చెప్పవచ్చు అనమాట. అంటే దాదాపుగానైతే ఈ కాంప్లెక్స్ ఎరువుల మీదనే అతిగా ఆధారపడడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, మనకు ఇది డిఏపి కావచ్చు, అలాగే 20-20-0-13 కావచ్చు అనేవి మనకు అయితే వీటిని అయితే ఎక్కువ శాతం అయితే వాడడం అయితే జరుగుతుంది అనమాట. ఆఖరి మనకు దమ్ము చేసేటప్పుడు వరిలోనైతే ఎక్కువ శాతం అయితే వాడడం అయితే జరుగుతుంది. తర్వాతకి అయితే మనకైతే 14-35-14 అనేది కూడా మనకైతే రైతు సోదరులు కూడా వాడడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఫ్రెండ్స్, మనం ముఖ్యంగానైతే మనం ఇది ఆఖరి దుక్కులో వేసేటువంటి అడుగు మందును ఏ విధంగా తయారు చేసుకోవాలనుకుంటే మనకైతే తక్కువ ధరలోనే అయిపోతుంది అనమాట. దాదాపుగా ₹1000 నుంచి వెళ్ళి ₹1100 వరకు మాత్రం ఈ మధ్య బడ్జెట్లోనే అయిపోవడం జరుగుతుంది అనమాట. మనం చూసుకున్నట్లయితే దాదాపుగానైతే 30 నుంచి వెళ్ళి 35 కేజీల యూరియా, అలాగే మనకు ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక 25 కేజీలు, అలాగే మనకు పొటాష్ మనకు ఎంఓపి అనేది దాదాపుగా ఒక 15 కేజీలు. ఈ మూడింటిని మనం మిక్సింగ్ చేసి దమ్ము చేసే ముందు కానీ వరి నాట్లు వేస్తున్నప్పుడు మనం అంటే ఆఖరి దమ్ము చేసిన తర్వాత గొర్రు దోలిన తర్వాతకి మనం వేసుకున్నట్లయితే మనకైతే ఎకరానికి ఇంత మోతాదులో వేసినట్లయితే మనకైతే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనం వేరే కాంప్లెక్స్ ఎరువుల మీద ఆధారపడి మనం వృధాగా ఖర్చు చేసుకోవడం కంటే దాదాపుగా ₹1000 నుంచి వెళ్ళి ₹1100 వరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినటువంటి వేసినట్లయితే మనకైతే దాదాపుగా ఆఖరి దుక్కులు వేసేటువంటి అడుగు మందు తయారు చేయడం జరుగుతుంది అనమాట. అయితే మనకు ఇది ఎంఓపి కాస్ట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే మనకైతే దాదాపుగా 50 కేజీల బ్యాగ్ మనకు దాదాపుగా వచ్చేసి మనకైతే ₹1800 అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకు యూరియా చూసుకున్నట్లయితే మనకు 50 కేజీలు దొరకడం లేదు, 40 కేజీలు మాత్రం దొరుకుతుంది. మనకు వచ్చేసి ₹266 నుంచి మనకైతే అంటే ఎంఆర్పి రేటు అంటే మనకు ఇచ్చేటువంటి గవర్నమెంట్ రేట్ చూసుకున్నట్లయితే ₹260 అనమాట. అయితే మనకి ఇది కూడా తక్కువ ధర ఉంది. అలాగే మనం ఎస్ఎస్పి చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు ₹650 నుంచి ₹700 వరకు మాత్రమే ఉందన్నమాట. అయితే మనం అంటే ఇంత తక్కువ ధరలో మనకు ఈ అడుగు మందు ఈ విధంగా తయారు చేసుకోవడం అయితే నాకైతే తెలిసి అయితే మంచి ప్రయోజనం అని చెప్పవచ్చు అనమాట. అయితే మనకు ఎంఓపిని అయితే దాదాపుగా ఒక ఎకరానికి మనం 15 కేజీలు వేస్తున్నాం కాబట్టి అంటే మనం ఒక 50 కేజీల బస్సు తీసుకొస్తే మాత్రం దాదాపుగా మనం అయితే 3 ఎకరాలకైతే వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు యూరియా కూడా మనకైతే దాదాపుగా 35 కేజీలు వేస్తున్నాం కాబట్టి మనకు యూరియా కూడా అంత తక్కువ ధరలోనే దొరుకుతుంది. అలాగే ఎస్ఎస్పి కూడా తక్కువ ధరలోనే ఉంటుంది కాబట్టి మనకు తక్కువ ధరలోనే మనం ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఎరువులు ఏవైతే ఉన్నాయో మనకు ఎంఓపి అనేది ఒక 15 కేజీలు, యూరియా వచ్చేసి 30 నుంచి 35 కేజీలు, అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది మనకు దాదాపుగా 25 కేజీలు ఇవి వేసుకున్నట్లయితే మనకు ఆఖరి దుక్కులేసినటువంటి అడుగు మందు అయితే తయారైతే అవుతుందన్నమాట. దాదాపుగానైతే నాకు తెలిసినటువంటి కొద్దిమంది ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా వేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా అయితే వాళ్ళు ఎప్పటి నుంచో వేస్తారు. కాకపోతే ఏంటంటే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చూసిన. నెక్స్ట్ వచ్చేసినటువంటి యాసింగ్లోనైతే ఖచ్చితంగా నేనైతే ఆ విధంగానైతే వేద్దామని అయితే నా యొక్క ఆలోచన అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకు ₹1000 నుంచి ₹1100 మధ్యలోనే మనకైతే ఖర్చు అయితే అయిపోతుంది అనమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కాంప్లెక్స్ ఎరువులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా మనకు 1800 వరకు కూడా ఉన్నవి. అయితే మనం వేస్తున్నట్టు అంటే ఈ ప్రజెంట్ నేను వేసినటువంటి ఇప్పుడు ఆఖరి దుక్కులో ఇప్పుడు మనకు ప్రజెంట్ మా వరినాట్ అయితే అయిపోయింది అనమాట. ఆఖరి దుక్కులో వేసినటువంటి అడుగు మందు వచ్చేసి డిఏపి అయితే వేయడం అయితే జరిగిందనమాట. మనకు 50 కేజీల బస్తా వచ్చి మనకు కాస్ట్ ఎంత ఉందో చూసుకున్నట్లయితే మనకైతే ₹1350 అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకు ₹1350 అంటే నేను చెప్పుకున్నట్లు విధంగా తయారు చేసుకున్నట్లయితే మనకు దాదాపుగా ₹1000 నుంచి ₹1100 మధ్యనే మిగులుతుంది. అంటే మనకు దాదాపుగా ఒక ₹250 కూడా సేఫ్టీ కావడానికి అయితే అవకాశం ఉంది. అంటే నేను వేసిన విధానంగా చూసుకుంటే డిఏపి కాస్ట్ చూసుకున్నట్లయితే ఆ విధంగా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా అతిగా వాడుతున్నటువంటి మనకు ఆఖరి దుక్కిలో మనకు అతిగా వాడుతున్నటువంటిది 20-20-0-13 అనమాట. నాకు తెలిసి ఇది వేయగానే మనకు పచ్చబడుతుంది పైరు అని చెప్పేసి చాలామంది రైతు మిత్రులు అయితే 20-20-0-13 అయితే వాడడం అయితే జరుగుతుందన్నమాట. అతి ప్రమాదకరమైనది ఏదైనా మనకు ఉన్నదంటే మనకు ఎరువు ఏదైనా ఉందంటే 20-20-0-13 అనమాట. ఎందుకంటే మనకు ఈ భాస్వరం నిల్వలు ఉన్నటువంటి ఏదైతే ఎక్కువగా ఉన్నాయో మనం వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సల్ఫర్ కాంటెంట్ అలాగే ఈ భాస్వరం కాంటెంట్ ఏదైతే ఉందో ఫాస్ఫరస్ మనం వీటిని ఎక్కువ వాడినట్లయితే ఇంతకు ముందే మనకైతే భాస్వరం నిల్వలు అనేవి
దాదాపుగా 70 కేజీల నుంచి వెళ్ళి 100 కేజీలు కూడా మనకు ఒక ఎకరంలో విలువలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో కూడా మనం దాని గురించి అయితే డిస్కషన్ చేయబోతున్నాం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి. అయితే మనం ఈ విధంగా వేయడం వల్ల ఏమవుతుందంటే మనమే స్వతహాగా మనం కొని తెచ్చుకొని మనం రోగాలను తెచ్చుకున్నట్టు ఉంటుందన్నమాట. అందుకని భాస్వరం అలాగే మనకు వచ్చేసి మనకు ఏదైతే ఉందో ఇవి నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి భాస్వరం అలాగే మనకు సల్ఫర్ కాంటెంట్ ఉన్నాయి మాత్రం ఎక్కువగా మాత్రం వాడకండి. ఎందుకంటే మనకు వరి పైరుకు సామాన్యంగా మనం తెగులను తీసుకొచ్చేది అలాగే ఇంకా ఏంటంటే వివిధ రకాల మనకి ఏంటంటే వేరుకులకు సంబంధించినవి కావచ్చు ఇవి వచ్చేవి మనకు దాదాపు ఏంటంటే మనకు వీటి వలన ఎక్కువ శాతం అయితే రావడం అయితే ఉంటుందన్నమాట. అందుకని వీలైనంత తక్కువగా వీటిని వాడుకుంటేనే మనకైతే ప్రయోజనం ఉంటుందనేది నా యొక్క ఆలోచన అనమాట. ఫ్రెండ్స్ మనం అయితే ఇంతకు ముందు చెప్పినట్లుగా మనకు ఏదైతే ఉందో ఎంఓపి కానీ అలాగే ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ అలాగే యూరియా కానీ ఈ 3 మిక్సింగ్ చేసినట్లుగా మనం చెప్పినట్లుగా వేసుకున్నట్లయితే మనకు 1000 రూపాయల నుంచి 1100 రూపాయల మధ్యనే మనకైతే అడుగుపిండి అయితే తయారైతే అవుతుందన్నమాట. మనం ప్రజెంట్ అయితే మనకు ఇప్పుడు ఒక్కొక్క ఎరువు బస్తాల ధరలు చూసుకున్నట్లయితే ఎంత ఉన్న దాని గురించి అయితే మనం అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. ఫ్రెండ్స్ మనకైతే 20-13 చూసుకున్నట్లయితే 1300 రూపాయలు ఉంది. అలాగే డిఏపి వచ్చేసి 1350 రూపాయలు, అలాగే 14-14 వచ్చేసి 1800 రూపాయలు, అలాగే 28 వచ్చేసి 1700 రూపాయలు, అలాగే మురేట పొటాష్ ఎంఓపి అనేది 1500 రూపాయలు ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు 10-26 1470 రూపాయలు ఉందన్నమాట. అమ్మోనియం సల్ఫేటు 925 రూపాయలు ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 24-0-1800 ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 3 పదార్థాలు వచ్చేసి 1175 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి 12-32-16 1470 రూపాయలు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు ఈ విధంగానైతే అడుగుపిండి యొక్క ధరలు అయితే ఉన్నాయన్నమాట. మనకు దాదాపుగానైతే మనం చెప్పుకున్నట్లుగా కాంప్లెక్స్ ఎరువులు అనేది వినియోగం అనేది మనకైతే వ్యవసాయ రంగంలో పెరిగిపోయిందనమాట. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనకు వీటినైతే పైపాటుగా వేయడం కూడా జరుగుతుంది. అంటే దాదాపుగా ఏంటంటే మనం వరి నాట్ల సమయంలో దమ్ముకు చివరి దమ్ముకు అలాగే మనకు వరి నాటిన 15 రోజుల తర్వాతకి నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే దాదాపుగా 35 నుంచి 40 రోజుల మధ్య కాలంలో కూడా ఈ కాంప్లెక్స్ ఎరువులను అయితే విరిగా వాడడం అయితే జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే పెట్టుబడి ఖర్చులు పెరగడంతో పాటుగా మనకు ఈ భాస్వరం నిల్వలు అలాగే మనకు సల్ఫర్ ఇవి 2 పెరిగిపోయి మనకైతే తెగులు రావడానికి అయితే అవకాశం ఉందన్నమాట. ఫ్రెండ్స్ మనం అయితే అవసరాన్ని బట్టి మాత్రమే ఎరువులను అయితే వాడుకోండి. నాకు తెలిసి మనం ఇది ఎరువులని విరిగా ఎక్కువ శాతం మోతాదులో మనం అందించినా కానీ మొక్క ఎంత తీసుకోవాలనో అంతే తీసుకుంటుంది. ఇంకా ఏంటంటే మనం వేసినటువంటి పూర్తి ఎరువు కూడా మొక్కకైతే పూర్తిగా అందదనమాట. కొద్దిగా వేస్టేజ్ రూపంలో కూడా మనకు మట్టిలో కలిసిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పైన మనకు ఉప్పుగా ఏర్పడి మనకైతే దాదాపుగా ఏంటంటే మనకు నేల చౌడుబారిపోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ నేను చెప్పినట్లుగా ఒకవేళ మీరు అడుగు మందు తయారు చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన విధానంలో మీరైతే అడుగు మందు తయారు చేసుకొని మీరైతే ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే ఖర్చు కూడా తగ్గుతుందన్నమాట. మంచి ప్రయోజనం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది టాపిక్. మనమైతే మరొక టాపిక్ తోడైతే మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.